మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, ఈనాడు ఇలా రకరకాల దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్త విశేషాలు మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఫ్రంట్ పేజ్లో మెయిన్ హెడ్లైన్ గా సీఎం కేసీఆర్ కు చోటూరాం అవార్డు వచ్చింది అనేది ఒకటి ప్రధానంగా ఇచ్చారు. తర్వాత ప్రజాస్వామ్య కూనికి కుట్ర పన్నొద్దు అనేది ఒకటి మెయిన్. అంటే ఇంకా చూసుకున్నట్లయితే పట్టణాభివృద్ధికి 16,000 కోట్లు అంటూ సీఎం మంత్రి కేటీఆర్ ప్రకటించడం జరిగినట్లుగా తెలుస్తుంది. గడిచిన 8 ఏళ్లలో ఖర్చు చేసిన రాష్ట్రం అనేది ఇచ్చారు క్లియర్ గా. సో చూద్దాం. మొదటిగా చూసినట్లయితే సీఎం కేసీఆర్ కు చోటూరాం అవార్డు గురించి మనం తెలుసుకుందాం. చూద్దాం. ప్రకటించిన అఖిల భారత రైతు సంఘం రైతుకు మేలు చేస్తున్నందుకు సత్కారం చేస్తున్నారు అనేది మనకి ఇచ్చారు. నమస్తే తెలంగాణలో అవార్డు స్వీకరించిన మంత్రి నిరంజన్ రెడ్డి, అలాగే స్వామినాథన్ చోటూరాం తర్వాత ప్రభావితం చేసింది కేసీఆర్ అంటూ రైతు చేనేత ఒక రైతన్నలు, రైతు నేతలు, రైతు చేనేతకు సంబంధించిన వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది అనేది. అంటే మొదటిగా స్వామినాథన్ చోటూరాం తర్వాత ఆ తర్వాత ప్రభావితం చేసింది మాత్రం ఒక కేసీఆర్ మాత్రమే, అది ఆయనకే దక్కింది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా నమస్తే తెలంగాణ పేపర్లో అవార్డు గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇక సీఎం కేసీఆర్ తరఫున అవార్డును స్వీకరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ చిత్రంలో మరి అలాగే ఆర్టీసీ చైర్మన్ ఖాజిరెడ్డి, గోవర్ధన్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అలాగే ఆల వెంకటేశ్వర్లు తదితరులు ఇంకా ఇతరత్ర మంత్రులంతా కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నమస్తే తెలంగాణ పేపర్లో. సో మనం అదంతా కూడా ఒక ఫొటోస్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, పట్టణ అభివృద్ధికి 16,000 కోట్లు 8 ఏళ్లలో ఖర్చు చేశామంటూ చెప్తున్నారు. ఇన్ని నిధులు ఇచ్చిన మరో రాష్ట్రం దేశంలోనే లేదసలు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అయితే చూద్దాం ఏం నిధులు ఎక్కడ ఏంటి అనేది చూసినట్లయితే పల్లెలు పట్టణాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాం అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే రాష్ట్రానికి అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి కేంద్రానిది అంటూ, అలాగే ఇంకా ఇక్కడి అభివృద్ధి తెలియాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రావాలి ఒకసారి అంటూ చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ 8 ఏళ్లలో 16,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశాము 8 సంవత్సరాలలో. ఇలాంటి నిధులు ఇచ్చిన, ఇలాంటి అభివృద్ధి చేసినటువంటిది దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు. ఇన్ని నిధులు ఇచ్చిన మరో రాష్ట్రం అయితే ఎక్కడ కూడా లేదు. ఈ రాష్ట్రం మాత్రమే అలా చేయగలిగింది, ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే అనేది ఆయన చెప్తున్నారు. సో తర్వాత ఇంకా చూసినట్లయితే ఇక ఫిబ్రవరి 24న అంటే ఇక్కడి అభివృద్ధి ఒకవేళ తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది అని అనుకునేటట్లయితే, అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రావాలి ఒకసారి, వేరే రాష్ట్రాలకు వెళ్ళొస్తే అప్పుడు యువతల రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అనే విధంగా ఆయన మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా చూద్దాం. ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతిపై రాష్ట్ర స్థాయి పురస్కారాలు, పౌరులు కేంద్రంగా పట్టణంలో పరిపాలన కొనసాగించాలి అంటూ చెప్తున్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే 10 పాయింట్ ఫార్ములా కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నిబంధనల్లో మార్పులు, ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అలాంటి వాటికి సంబంధించి మార్పులు చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక పట్టణ ప్రగతిపై వర్క్షాప్ లో మంత్రికి తారక రామారావు చెప్పినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా ప్రతిదీ కూడా వివరించినట్లుగా మనకి తెలుస్తోంది, చెప్తూ ఉన్నారు. అలాగే 7 పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కూడా ప్రదానం చేశారు అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లో చూడొచ్చు. ఇక రైతుల విషయానికి వచ్చినట్లయితే రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు.
ముసాయిదా దశలోనే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంటూ ఇచ్చారు. అలాగే ఇబ్బంది కలిగించే నిర్ణయం ఏమీ ప్రభుత్వం తీసుకోదు. రైతులు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పడకండి, ఆందోళన చెందొద్దు మొదటిగా అంటూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మంత్రి కేటీఆర్ ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఇంకా అవసరమైన నిబంధనలన్నింటినీ కూడా మార్పు చేస్తాము. ఒకవేళ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగించేది ఏదైనా ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా మార్పు చేస్తాము అనే విధంగా కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. చూద్దాం ఇంకా చూసినట్లయితే ప్రజాస్వామ్య ఖూనీకి కుట్ర అంటూ ఇచ్చారు మరొక ప్రధాన హెడ్లైన్, అది కూడా చూద్దాం. దేశమంతా బీజేపీ ఉండాలన్న దుర్బుద్ధితోనే ఘోరాలు చేస్తున్నారు అనేది ఇచ్చారు. సీఎం మీడియా సమావేశం పెడితే సిబిఐకి ఇచ్చేస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కేసులో సీఎం ప్రతివాదే కానప్పుడు ఎలా తప్పు పడతారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కేసులో సీఎం ఒక ప్రతివాది మాత్రమే కాదు, కానీ ఎలా మీరు తప్పు పడుతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ గా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే సీఎం వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమే కదా, అసలు సీఎం ఏం చెప్తున్నారు అనే దానిపైన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా మరి తప్పే కదా అనేటట్లుగా ఇక్కడ ఇచ్చారు మనకి. ఇంకా పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాటినే సీఎం ప్రజలకు చెప్పారు, అంతకు మించి వేరే ఏం లేదు, పబ్లిక్ లో ఏదైతే ఉందో అదే సీఎం చెప్పారు కదా అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జడ్జికి రోస్టర్ లేకపోయినా కేసు విచారణ చేపట్టారు. అసలు రోస్టర్ లో జడ్జికి అక్కడ అనుమతి లేదు, కానీ బట్ కేసుని విచారణ జరిపించారు అనేది ఇచ్చారు. రోస్టర్ లేకుండా ఎలా జరిపిస్తారు అనేది అయితే మనకి ఇక్కడ ఒక ఇది పాయింట్ గానే తీసుకోవచ్చు. సో చూద్దాం ఇంకా. సిట్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుకున్న తీర్పు చెప్పారు. సిట్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుకున్నా కూడా తీర్పు చెప్పారు. అలాగే నిందితులను బెదిరించినట్టే రోహిత్ రెడ్డిని ఈడీ వేధిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన తీర్పును రద్దు చేయాలి. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో హైకోర్టులో ప్రభుత్వ వాదనలు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనం. ఇంకా ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులోని హైకోర్టు ప్రభుత్వ వాదనలన్నింటినీ కూడా వినిపిస్తూ ఉంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని ఒక కూనీట్ చేయడానికే ఈ కుట్రలన్నీ కూడా చేస్తున్నారు. అలాగే దేశమంతా బీజేపీ కమలం రెపరెపర ఆడాలి, కమల దళాలే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇవన్నిటికీ కూడా తెరలేపుతున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనేది మాత్రం ఇక్కడ మనకి మెయిన్ ఒకటి అంశం కనిపిస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే కొలువులిస్తే బండికి కండ్ల మంట అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు పోలీసులను ఉద్దేశించి. ఇక ఉద్యోగాలు ఇచ్చేది బీఆర్ఎస్, ఓడగొట్టేది బీజేపీ ప్రభుత్వం అంటూ ఇచ్చారు. ఇప్పుడు బండికి మాత్రం బీఆర్ఎస్ కొలువులు ఇచ్చిందంటే బండికి ఎంతో కుట్ర అంటూ ఇక్కడ ఇచ్చారు. కళ్ళ మంట, ఫస్ట్ ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తే కళ్ళ మంట అనే విధంగా ఇచ్చారు. కొలువులు ఇస్తే బండికి కండ్ల మంట అంటూ ఇచ్చారు. అలాగే ఉద్యోగాలు ఇచ్చేదేమో బీఆర్ఎస్, ఓడగొట్టేదేమో బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా స్పష్టంగా ఇస్తున్నారు మనకి ఇక్కడ. వైద్య సేవల్లో తెలంగాణ బెస్ట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అనేది కూడా తెలిసింది. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉద్దేశించి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవల్లో చూసుకున్నట్లయితే కోవిడ్ వచ్చిన సమయంలో కావచ్చు, ఇంకా బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇలా రకరకాలవి అన్నిట్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ద బెస్ట్ గా ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే వైద్య సేవల్లో కాలి. ఇంకా బీజేపీ పాలిత యూపీ బీజేపీకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ రాష్ట్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది అనేది కూడా ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతూ ఉంది. సో రాష్ట్రంలోని తొలిసారి పోలీసులకు హెల్త్ ప్రొఫైల్ స్టార్ట్ చేశామంటూ కూడా సిద్దిపేటలో ఇది ప్రారంభించినట్లుగా కూడా మనకి హరీష్ రావు చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల సేవల కోసం, ప్రజల కోసమే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ప్రజలకు వాళ్ళ సేవలను అందిస్తూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు ఫ్యామిలీస్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళను ఫ్యామిలీస్ని వదిలేసి, అలాగే వాళ్ళ హెల్త్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ప్రజల కోసమే నిరంతరం సేవలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా రాష్ట్రంలో ఇది తొలిసారి పోలీసుల హెల్త్ ప్రొఫైల్ స్టార్ట్ చేయడం అనేది కూడా అంటూ ఇచ్చారు. ఇక్కడ కొంతమంది పోలీసు శాఖ వారందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు ఒక ఫోటో కూడా ఇచ్చారు, చూడొచ్చు మనం అది. ఇంకా ఏదేమైనా ఇది ఒక మంచి శుభ పరిణామం అంటూ మంత్రి హరీష్ రావు అయితే పేర్కొన్నట్లుగా మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం.
రాష్ట్ర ఓటర్లు 3 కోట్లు ఉన్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి చూద్దాం. ఇక తుది జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం మహిళలు చూసుకున్నట్లయితే 1.49 కోట్లు ఉన్నారు. పురుషులు చూసుకుంటే 1.50 కోట్ల వరకు ఉన్నారు. 18 నుంచి 19 వయసున్న యువ ఓటర్లు 2.78 లక్షల వరకు కూడా ఉన్నారు. హైదరాబాద్ లో అత్యధికంగా ఉన్నారు. ములుగులు అత్యల్పంగా ఉన్నారు ఓటర్లు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అంటే ఓటర్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు, ఏజ్ లిమిట్స్ ని బట్టి కూడా మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే ఓటర్ల జాబితా తయారీలో పూర్తి పారదర్శకత కూడా ఉండాలి అంటూ ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈసీ ఇచ్చినటువంటి వివరణ ఇదంతా అంటూ కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనం ఇంకా చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న హెడ్లైన్ కూడా ఇచ్చారు. ఖమ్మంలో గోద్రేజ్ ప్లాంట్ రాబోతుంది. 250 కోట్ల పెట్టుబడితో పామ్ ఆయిల్ యూనిట్ ఉంటుంది. గంటకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విధంగా ఉండబోతుంది అంటూ ఇచ్చారు. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 750 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది ఈ యొక్క ఖమ్మంలో గోద్రేజ్ ప్లాంట్ అనే దాని ద్వారా అనేది కూడా ఇచ్చారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అందరికీ కూడా మొత్తం 750 ఉద్యోగాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. అలాగే 250 కోట్లతో పెట్టుబడి పెడుతున్నారు ఈ పామ్ ఆయిల్ యూనిట్ కి అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా గంటకు చూస్తే 30 టన్నుల వరకు కూడా ఉత్పత్తి సరఫరా చేసే విధంగా ఇది ఉండబోతుంది అనేది కూడా ఈ యొక్క గోద్రేజ్ ప్లాంట్ గురించి మనకి క్లియర్ గా ఇచ్చేసారు. సో మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే రాష్ట్రంలో రేషన్ బియ్యం ఇక నుంచి తలా 5 కిలోలే అంటూ ఇచ్చారు. అంటే ఇక నుంచి రాష్ట్రంలో ఒక్క మనిషికి 5 కిలోలు మాత్రమే ఉండబోతున్నాయి అనేది ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తీరులోనే అమలు అంటూ తెలంగాణ వచ్చాక అదనపు కిలోలు 6 కేజీలు చేశారు అనేది ఇచ్చారు. భారం భరించలేకే చేతులెత్తేసిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. ఇక రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దాని గురించి వివరంగా చూద్దాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తీరులో అమలు చేస్తున్నారు. ఇంకా అంటే తెలంగాణ వచ్చాక అదనపు కిలోతో కలిపి 6 కేజీలు ఇచ్చారు. అయితే ఇది భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం భరించలేకనే రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కూడా జరుగుతుంది అనేది కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. చూద్దాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టింది. కొత్త రాష్ట్రంలో 8 ఏళ్లుగా అమలు చేసిన 6 కిలోల బియ్యం పథకానికి ముగింపు పలికింది అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత దీనికి ముగింపు పలికినట్లుగా తెలుస్తుంది. ఇన్ని రోజులు మరి 6 ఇచ్చి ఇప్పుడు 5 కిలోలకి తగ్గించేశారు అనేది అయితే ఒకటి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇది కేవలం భారం భరించలేకే చేస్తున్న పని అంటూ కూడా ఇచ్చారు. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి 5 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఖరీదు చేసినటువంటి జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు ఇచ్చేది. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు 6 కిలోల చొప్పున ఇచ్చేది. ఇకపై అన్ని కార్డులపైన ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున మాత్రమే బియ్యం పంపిణీ చేయబడతాయి. అంటే ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో యాడ్ చేసి 6 కేజీస్ 6 కేజీలు ఇచ్చేది. కానీ ఇప్పుడైతే 6 కిలోలు కాదు, ఇంకా ఆ ఒకటి తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వం భారం భరించలేక ఆ కిలోని తగ్గించేసి ఇప్పుడు ఆహార భద్రత కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 5 కిలోలు మాత్రమే ఇస్తుంది. ఇక నుంచి కోత విధించడం జరుగుతుంది దీనిపైన అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేసారు. సో ఇంకా మనం చూద్దాం. మాస్టర్ ప్లాన్ పై రైతన్న కన్నెర్ర చేశారు అనేది ఇచ్చారు. ఇక మనకి కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇండస్ట్రియల్ జోన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రైతులు పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తత కూడా కొంత అక్కడ అలాంటి వాతావరణం చోటు చేసుకుంది అనేది అయితే మనకి క్లియర్ గా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం. ఇంకా పలువురు రైతులు ఒక కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైనట్లుగా కూడా ఇస్తున్నారు. ఈ తోపులాటలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు కొంతమంది కానిస్టేబుల్స్ కి కూడా దెబ్బలు తగిలినట్లుగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. ఇంకా అలాగే వినతి పత్రం తీసుకొని కలెక్టర్ దిష్టిబొమ్మను అందజేసి ఆందోళన విరమించిన రైతులు. ఇక వినతి పత్రం తీసుకొని కలెక్టర్ దిష్టిబొమ్మ ఏదైతే ఉంటే ఆ దిష్టిబొమ్మకు వినతి పత్రం అందజేసి అక్కడ ఆందోళన చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆందోళన కాసేపటి తర్వాత ఆందోళన కూడా విరమించారు. రైతులు నేడు కామారెడ్డి నియోజకవర్గం బంద్కు కూడా పిలుపునిచ్చిన కూడా మనకి తెలుస్తుంది. అంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు రైతు కుటుంబీకులు అనేది కూడా
మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా మనం ఇంకొక వార్త చూసినట్లయితే, మరో ప్రధాన వార్త చూసినట్లయితే, "నేను ఎన్నాళ్ళో బతకను అమ్మా నాన్నకు చెప్పకండి" అంటూ ఒక 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పరిణతి అంటూ ఇచ్చారు. చూద్దాం. "నాకు క్యాన్సర్ అని తెలిస్తే బాధపడతారు. చివరి రోజుల్లో వారిని సంతోషంగా చూడాలనుంది" అంటూ ఓ చిన్నారి చనిపోయాక ట్విట్టర్‌లో వైద్యుడి పోస్ట్ ఇది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేపర్ 12లో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన అనే చెప్పుకోవాలి ఇది. ఒక చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతున్న రోజుల్లో మరి వాళ్ళ పేరెంట్స్‌కి తెలిస్తే ఎంత బాధపడతారు అనే దానిపైన, వాళ్ళకి తెలియకుండా ఉండాలి అనే దానిపైన ఒక వైద్యుడు ఒక చిన్నారి మృతి చెందిన తర్వాత ఒక వైద్యుడు రిలీజ్ చేసినటువంటి ట్విట్టర్ పోస్ట్ ఇది అనేది మనకి ఇచ్చారు. అది ప్రధాన వార్తగానే మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే విదేశీ వర్సిటీలకు ఆహ్వానం అంటూ ఇచ్చారు ఇక్కడ. ఇంటర్ పిల్లలకు ఇంటర్న్‌షిప్ కూడా అంటూ ఇచ్చారు మనకి. చూద్దాం అది. ఇక క్యాంపస్‌లు పెట్టుకోవచ్చు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఫీజులు నిర్ధారణ, ప్రవేశాల్లో స్వేచ్ఛగా ఉండొచ్చు, ఆదాయాన్ని సొంత దేశాలకు పంపించుకోవచ్చు అని కూడా ఇచ్చారు ఇక. ఇంకా విదేశీ వర్సిటీలకు అంతటికి కూడా ఇది ఒక ఆహ్వానము. అలాగే యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు అంటూ నెలాఖరులోగా అభిప్రాయాలు చెప్పాలన్న చైర్మన్ జగదీష్ కుమార్ అంటూ కూడా ఇచ్చారు. ఇవన్నీ విషయాలకు సంబంధించి మరి వివరణ పూర్తిగా సమాచారం అందించాలి అంటే చైర్మన్ జగదీష్ కూడా కొంత మరి అభిప్రాయాలు చెప్పాలని కూడా చైర్మన్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే కంటోన్మెంట్‌కు మంచి రోజులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రేటర్ విలీనానికి కేంద్రం ప్రతిపాదన. కమిటీని నియమించిన కేంద్ర ప్రభుత్వం. అలాగే 9న వర్చువల్‌గా భేటీ కానున్న కమిటీ. అలాగే పైలట్ ప్రాజెక్టు 5 కంటోన్మెంట్ విదేశీ అంటూ కూడా మనకి ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 12లో ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. మెయిన్ ప్రధాన వార్త మాత్రం మెయిన్ హెడ్లైన్ ఫ్రంట్ పేజ్‌లో మాత్రమే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా అలాగే ఖమ్మంలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతుంది అంటూ ఇచ్చారు. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గోద్రేజ్ ప్లాంట్ ఖమ్మంలో అంటూ ఇచ్చారు. దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నారు. పరోక్షంగా కావచ్చు, అలాగే ప్రత్యక్షంగా కావచ్చు అనేది కూడా మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఇప్పుడు అదే మనకి ఇక్కడ కూడా మనకి సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఖమ్మంలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్ ఉండబోతుంది అంటూ 250 కోట్లతో దీనిని నిర్మించుతున్నారు. పెట్టుబడికి గోద్రేజ్ అగ్రోవేట్ సిద్ధంగా ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ ప్రతినిధుల సమావేశం కూడా జరిగింది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సిమాస్ట్రీస్ గా మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇదే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. అలాగే కేంద్ర అవార్డులు అత్యధికం రాష్ట్రానికే ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అవార్డుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం నుంచి వచ్చే అవార్డులన్నీ కూడా ఇక్కడ మన రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయి అనేది కూడా ఇచ్చారు. అవార్డుల పర్వం కొనసాగుతుంది అనేది కూడా ఇచ్చారు. అలాగే పట్టణ ప్రగతి దినోత్సవంగా ఫిబ్రవరి 24న కేటీఆర్ అంటూ కూడా ఇచ్చారు. పట్టణ ప్రగతి దినోత్సవంగా ఫిబ్రవరి 24 ఉండబోతుంది అనేది మంత్రి కేటీఆర్ స్పష్టంగా మనకి వివరించినట్లుగా ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇక టీడీపీలోకి సుచరిత అంటూ ఇచ్చారు. ఆమె భర్త చూపు సైకిల్ పార్టీ వైపు. ఇంకా భార్యగా ఆయన వెంట వెళ్ళక తప్పదంటున్న పత్తిపాడు ఎమ్మెల్యే. అలాగే అకారణంగా మంత్రి పదవి తొలగించారన్న మనస్తాపంతోనే వైసీపీ వర్గాల్లో కలకలం అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఇంకా అకారణంగా మంత్రి పదవి నుంచి తొలగించడంతో టీడీపీలోకి సుచరిత వెళ్ళబోతున్నారు. భర్త చూపంతా కూడా టీడీపీ వైపే, సైకిల్ వైపే ఉంది కాబట్టి తన వెంటే నేను వెళ్ళాక తప్పదు కాబట్టి వెళ్తున్నాను అనే విధంగా అయితే మనకి ఇచ్చారు. సో ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే, ఏ కారణాల చేత వెళ్తున్నారు, వెళ్ళారా లేదా వెళ్తారా అనే దాని గురించి పూర్తి సమాచారం మనం పేపర్ 3లో చూడొచ్చు. టీడీపీలోకి సుచరిత అంటూ క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇక్కడ పెట్టారు. మరి తన హస్బెండ్ సైకిల్ వైపే తన చూపంతా ఉంది కాబట్టి తన మాట ప్రకారం నేను వెళ్ళక తప్పదు కదా అన్నట్లుగా అయితే మనకి మెయిన్ ఫ్రంట్ పేజ్లో హెడ్లైన్ గా అయితే ఇచ్చారు. సో మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ చూసినట్లయితే భూమిని మింగే ప్లాన్ వద్దు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం అది కూడా. కామారెడ్డి ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై రైతుల నిరసన, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తత అంటూ కూడా ఇచ్చారు. రైతులు పోలీసులకు గాయాలు, నేడు కామారెడ్డి బంద్కు పిలుపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇంకా సో చూద్దాం. మెయిన్ హెడ్లైన్ గా అయితే మనకి ఇది ఇచ్చారు. వివరాలు చూస్తే అసలు ఏం జరిగిందంటే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం అది. కామారెడ్డి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం నేపథ్యంలో పురపాలక శాఖ నెల క్రితం మాస్టర్ ప్లాన్ ముసాయిదా విడుదల చేసింది అనేది ఇచ్చారు. అంటే భూమిని మింగేసేస్తున్నారు కొందరు కబ్జాదారులు అనే విధంగా అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే చూద్దాం ఇంకా పూర్తిగా. ఇంకా చూద్దాం. కొంత లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే నెల క్రితం మాస్టర్ ప్లాన్ ముసాయిదా విడుదల చేసింది. ఇందులో ఒక ఇండస్ట్రియల్ జోన్ను అలాగే 100 అడుగుల బోర్డు నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించింది. ఇండస్ట్రియల్ జోన్లో
ఇల్సీపూర్ అలాగే అడ్లూరు ఎల్లారెడ్డి హెక్రియల్ రైతులు పంట భూములు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది దీనివల్ల అనేది అయితే మనకి స్పష్టంగా ఇచ్చారు. అంటే చాలా వరకు రైతులు కూడా పంట భూములు ఏవైతే ఉంటాయో అవి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. చాలా మంది మరి కొన్ని ప్రదేశాల్లో వారి భూమిని ఏ విధంగా కోల్పోతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి అయితే మొత్తం క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడంతా కూడా మరి బారికేడ్లను కూడా పడదూసుకొని రైతులు కావచ్చు, అలా భూ యజమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా నష్టపోయిన వ్యక్తులందరూ కూడా వచ్చేసి గుంపులుగా బారికేడ్లను పడేసి కాళ్ళతో తన్నుతూ కూడా అక్కడ అంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పినట్లు తెలుస్తుంది. ఇంకా పోలీసు వాళ్ళంతా కూడా వారి బారి ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళందరి బలగాల్ని కూడా మరి ఈ యొక్క నష్టపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి మీదకి తిరగబడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. అలాగే సో మనం ఇంకొకటి చూద్దాం. ఇక రాష్ట్రం నుంచి మరో కేంద్ర మంత్రి అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడుతూ ఇచ్చారు. చూద్దాం. రేసులో సంజయ్ అరవింద్ అలాగే బాపురావు లక్ష్మణ్ తదుపరి విస్తరణలో చోటు దక్కుతుందనే ప్రచారం కనిపిస్తుంది ఇక్కడ అంటూ ఇచ్చారు. సంజయ్ కు మంత్రి పదవి ఇస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా మరో ముఖ్య నేతకు పగ్గాలు అంటూ ఇచ్చారు. అలాగే జాతీయ రాష్ట్ర స్థాయిలో సంస్థాగతంగా మార్పులు జరుగుతాయని కూడా పార్టీలో ఒక ప్రచారం జరుగుతుంది అనేది మాత్రం మనం కమలాన్ని ఉద్దేశించి కీలకంగా మారినటువంటి తెలంగాణ మార్పులు చేర్పులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రం నుంచి మరో కేంద్ర మంత్రి అనే క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇచ్చారు. సో దీనికి సంబంధించి పేపర్ 8లో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు సమాచారాన్ని. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక వార్డుకు ఒక పురపాలక అధికారి ఉండబోతున్నారు అంటూ ఇచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేస్తామంటూ ఇప్పటిదాకా 16,000 కోట్లతో పుర ప్రగతి, హైదరాబాద్ మినహా పట్టణాల్లో జరిగిన అభివృద్ధి ఇది అంటూ కూడా ఇచ్చారు. ఇతర రాష్ట్రాలను చూస్తే మన అభివృద్ధి ఏంటో తెలుస్తుంది అంటూ మనం ఆల్రెడీ ఇంతకు ముందు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చూసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ప్రజలు ఏ విధంగా మరి చూస్తున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి తెలియాలి అంటే ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడు మన రాష్ట్రం విలువ తెలుస్తుంది అనే విధంగా మాత్రం ఇక వార్డుకు ఒక పురపాలక అధికారిని నియమిస్తూ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అలా నియమించలేదు, ఇక్కడే మొదటిసారిగా నియమిస్తున్నాం అనేది కూడా క్లియర్ గా చెప్తూ మన రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా తెలిసే విధంగా మరి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు చూడొచ్చు. ఇతర రాష్ట్రాలను చూస్తే మన అభివృద్ధి ఏంటో తెలుస్తుంది. ఏటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి దినోత్సవంగా ఉండబోతుంది అంటూ కేటీఆర్ స్పష్టంగా మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇంకా విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ కూడా కల్పిస్తున్నట్టుగా H1B వీసా ఫీజులు బాధలు అంటూ కూడా దాని గురించి సమాచారం మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తిగా అయితే మనం పేపర్స్ 6లో చూడొచ్చు. అలాగే ఇంకా చూద్దాం. మనకి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, రైతులతో చర్చించండి ఫస్ట్ అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అలాగే బండి సంజయ్ కూడా చెప్తూ ఉన్నారు, ప్రభుత్వ మూర్ఖత్వానికి రైతు బలయ్యాడు అంటూ కూడా ఇక్కడ బండి సంజయ్ కూడా కేసీఆర్ ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే రైతులతో చర్చించి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలి అంటూ కూడా బండి కూడా చెప్తున్నారు. అలాగే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఒక లేఖ కూడా రాశారు. ఫస్ట్ రైతులతోనే చర్చించండి అంటూ ఇద్దరు కూడా సేమ్ యాజిటీస్ గా ఒకటే విధంగా స్పందించినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరు ఉద్దేశం కూడా సేమ్ యాజిటీస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. పేపర్ 2లో అయితే వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఎంతవరకు స్పందించారు ఏంటి అనేది అయితే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మొత్తంగా అయితే ఇద్దరు కూడా కేసీఆర్ పైనే మరి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. మొదటిగా రైతులతో మాట్లాడండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి, వాళ్ళని ఏంటో చూడండి అంటూ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకటే విధంగా స్పందించినట్టుగా చెప్తున్నారు. అమ్మ నాన్నకు చెప్పొద్దు ప్లీజ్ అంటూ ఒక క్యాన్సర్ వచ్చినటువంటి ఒక చిన్నారి గురించి మనకి సాక్షిలు కూడా ఇచ్చారు. 6 ఏళ్ల క్యాన్సర్ బాధిత బాలుడి అభ్యర్థన అంటూ బాలుడి పరిణితికి విస్తుపోయిన వైద్యుడు అంటూ కూడా చెప్తున్నారు. ఇక చివరి రోజులు సంతోషంగా గడిపేలా చూడండి అంటూ సూచన చేశాడు ఆ బాలుడు మాటలకి విస్తుపోయిన డాక్టర్ మరి ఆ బాలుడు చనిపోయిన తర్వాత ట్విట్టర్ వేదికగా తను షేర్ చేసుకున్నటువంటి ఒక మ్యాటర్ ఇది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇటీవలే మృతి చెందిన బాలుడు ట్విట్టర్లో తన జ్ఞాపకాలను పంచుకున్న డాక్టర్
డాక్టర్ సుధీర్ అంటూ కూడా చెప్తున్నారు. నిజంగా అంత చిన్న ఏజ్లో తన తల్లిదండ్రులు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి అంటూ చివరి రోజుల్లో ఆ బాలుడు చెప్పినటువంటి మాటలకి డాక్టర్స్ కూడా విస్తుపోయారు అని తెలిసిన తర్వాత అతని మరణానంతరం వారు ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నటువంటి పోస్ట్కి ఇక్కడ ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు, మనం అది గమనించవచ్చు అనేది ఇచ్చారు. సో మనం ఇంకా చూసినట్లయితే ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఈనాడులో మనకి మొదటగా కాగితంలో చెర అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో రేరా అంటే ప్రారంభమైన ఏడాదిలో పూర్తి స్థాయిలో అథారిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా 5 ఏళ్లైనా కూడా అతి గతి లేదు అంటూ మన దేశానికి సంబంధించి ఇక్కడ కాగితంలో చెర అనేది ఇచ్చారు. కొనుగోలుదారులు లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది మనకి ప్రధాన హెడ్లైన్ గా పేపర్ గురించి ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 5 ఏళ్లైనా కూడా అక్కడికి ఇంతవరకు రాలేదు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. కొనుగోలుదారులు కష్టాలకు ముగింపు లేదు అంటూ కూడా ఇచ్చారు పేపర్ సంబంధించి. అలాగే గుర్తింపు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు, చట్టం అమల్లో పురపాలక శాఖ ఉదాసీనత చూపిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం మనకి డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ 2లో మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూద్దాం. బృహత్ ప్రణాళికపై భగ్గుమన్న కర్షకులు అనేది కూడా మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక్కడ మనం చూసాం ఇంతకు ముందే రణరంగంగా మారిన కామారెడ్డి అనేది అంటే బారికేడ్లను కూడా పడదూసుకొని వాటి పై నుంచి పరుగులు తీస్తున్నటువంటి జనాన్ని ఉద్దేశించి ఇక్కడ మనకి ఇచ్చారు. చూద్దాం, ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రణరంగంగా మారిన కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతం అంతా అంటూ ఇచ్చారు. అలాగే రైతులు పోలీసుల మధ్య చాలా వరకు తోపులాట జరిగింది. 5గురికి గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది. వారిలో కొంతమంది కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ తోపులాట్లోని వాళ్ళందరికీ కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణ జోరుగా ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం అది కూడా. మరోసారి సిరిసిల్లకు తొలి స్థానం లభించింది అంటూ కూడా ఇచ్చారు. అంటే అవార్డుల పర్వం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా మనం ఇంతకుముందు స్పష్టం చేసుకున్నాం. అలాగే 4 జిల్లాలకు 4 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 5 స్టార్స్కి 4 జిల్లాలకు ఇప్పటికే 4 స్టార్స్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది, ఇచ్చేశారు. అలాగే 3 స్టార్ కేటగిరీలో 26 జిల్లాలకు స్థానం లభించింది అనేది కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా 3 స్టార్ని తగ్గి ఎక్కడ కూడా లేదు. 3 స్టార్ నుంచి ఇంకా 4 స్టార్ వరకు వెళ్తూ ఉంది అనేది. ఇంకా తెలంగాణలో స్వచ్ఛ సర్వేక్షణలో ఎంతో మొదటి స్థానంలోనే ఉందని చెప్పుకోవాలి. దీనికి వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంతో అద్భుతంగా పాలన కొనసాగిస్తుంది కాబట్టి మనకి 4 స్టార్ ప్లేస్ వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ప్రజలకు అనుకూలంగానే మాస్టర్ ప్లాన్లు ఉంటాయి అంటూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగంలో మనం చూడొచ్చు. సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ హాజరైన పురపాలక నగరపాలక సంస్థల కమిషనర్లు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక చిన్న ఫోటో కూడా ఇచ్చారు, మనం చూడొచ్చు దాన్ని. అయితే ప్రజలకు అనుకూలంగా ఏది ఎలా జరిగితే అనుకూలంగా ఉంటుంది అనే దానిపైనే ప్రజలకు అనుకూలంగానే మాస్టర్ ప్లాన్లు చేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి ఖచ్చితంగా అంటూ కూడా మంత్రి సీఎం కావచ్చు, మంత్రి కేటీఆర్ కావచ్చు, ఎవరైనా సరే మొదటిగా చెప్పేదైతే భరోసా నుంచి మొదటిగా ప్రజల ఉద్దేశాలను తెలుసుకోండి. వాళ్ళ ఉద్దేశాలకు అనుకూలంగానే, వాళ్ళ ప్లాన్స్కు అనుకూలంగానే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనేది మాత్రం వీళ్ళ ఉద్దేశం. వారి అభిప్రాయాలు ఏముంటే అవి పరిగణలోకి ఫస్ట్ తీసుకోండి అనేది కేటీఆర్ చెప్తున్నారు. కామారెడ్డి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తేలేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈనాడులో కనిపిస్తుంది. అసలు కామారెడ్డి పరిస్థితిని ఎందుకు మా దృష్టికి తీసుకురాలేదు, ఎందుకు అసలు తేలేదు ప్రభుత్వం దృష్టికి అనేది కూడా ఇచ్చారు. ఇక పట్టణ ప్రగతి సదస్సులో అధికారులందరితో కూడా మంత్రి కేటీఆర్ ముఖాముఖిగా మాట్లాడినట్లుగా, ఆయన సదస్సులో ప్రసంగించినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా చూద్దాం. రాష్ట్రంలో పురపాలక బృహత్ ప్రణాళిక రూపకల్పనలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకి కావాలి అంటే మనం పేపర్ 2లో చూడొచ్చు. ఇప్పుడైతే మొదటిగా అయితే ఇక్కడైతే మనకు మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రజలకు అనుకూలంగా ఉండే మాస్టర్ ప్లాన్స్ మాత్రమే మనం చెయ్యాలి. అది ప్రజల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నా అవన్నీ ఫస్ట్ పరిగణలోకి తీసుకోండి. ఆ తర్వాత ఏదున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అనేది అయితే అక్కడ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇక త్వరలోనే కేంద్ర
మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూద్దాం. చూస్తే ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట, తెలంగాణ ఏపీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తున్నాం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని వరించను ఇది అంటూ కూడా మనకి ఒక క్వశ్చన్ మార్క్ గానీ మిగిలిపోతుంది. సో మనం ఈరోజు ఈనాడు ఏ పేపర్లో చూసుకున్నా కూడా, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇలా వెలుగు ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి అంతా కూడా మరి ఇటు బృహత్ ప్రణాళికలు, అలాగే మంత్రి కేటీఆర్ భారస గురించి, అలాగే కేటీఆర్ సదస్సులో ప్రసంగించటాలు, ప్రజల నిర్ణయాలు తీసుకోవడం, ఇలా రకరకాల వార్తలతోటి మనం ఈరోజు పేపర్ వార్త కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.